భర్త కోసం ఎదురు చూసిన సీతాదేవి గురించి మీకు తెలుసు. కానీ రెండో పెళ్లి కోసం ఇస్లాంలోకి మారిన ఈ సీతాదేవి ఎవరు? ఆమె ప్రేమ కథ అంత గొప్పదా? హిందూ మతంలోంచి ఇస్లాంలోకి ఎందుకు మారాల్సి వచ్చింది? ప్రేమ కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిందా? ఆమె కథ అంతగా ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకోవడానికి కారణమేమిటి? రాజులని, ధర్మాల్ని, కట్టుబాట్లని ధిక్కరించిన రాణి సీతాదేవి ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు, నిజంగా చరిత్రలో ఉన్న మహిళ. భారతదేశానికి స్వతంత్రం రాకముందే ప్రపంచంలోని 10 మంది ధనవంతుల్లో ఒకరు. సీతాదేవిని వ్యాలీ సింప్సన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళంటేనే ఆమె ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపారో తెలుస్తుంది. ఈ దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవనం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు చెబుతారు. అత్యంత అందగత్తె అని కూడా అంటారు. పిఠాపురంలో అప్పటి సామాజిక కట్టుబాట్లను తెంచుకున్న ఓ ప్రేమ కథ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. ర్యాలీ ప్రసాద్ అనే రచయిత రాసిన పిఠాపురం చరిత్ర అనే పుస్తకం ఆధారంగా వినిపిస్తున్న రాణి సీతాదేవి కథ ఇప్పుడు కొత్త తరాన్ని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థానాలు ఉండేవి. నేటి కాకినాడ జిల్లాలోని పిఠాపురం వాటిలో ఒకటి. ఈ సంస్థానంలో రావు వెంకట, కుమార మహాపతి సూర్యారావు, చిన్నమాంబాదేవిలకు 1917 మే 2న సీతాదేవి పుట్టారు. 1935లో ఉయ్యూరు సంస్థానాధీశుడు రాజా మేకా వెంకయ్యప్పారావుతో సీతాదేవి పెళ్లి జరిగింది. అయితే సంపద ఉంది కదా అని విపరీతమైన వ్యసనాలతో సీతాదేవిని పట్టించుకునేవాడు కాదు వెంకయ్యప్పారావు. అందుకే తన ఆనందాన్ని గుర్రపందాల్లో, ఖరీదైన పార్టీల్లో వెతుక్కోవడం మొదలుపెట్టింది సీతాదేవి. అలా ఒకసారి గుర్రపు రేసులకు మద్రాసులో అడుగుపెట్టిన సీతాదేవిని బరోడా మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ చూశాడు. ప్రతాప్ సింగ్ అప్పటికే భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ముదిరి పెళ్లి దాకా వెళ్ళింది. కానీ అప్పటికే సీతాదేవికే కాదు, ప్రతాప్ సింగ్ గైక్వాడ్ కూడా పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇవేవి వీళ్ళ ప్రేమ నాపలేకపోయాయి. రెండు పక్కల వీళ్ళ కుటుంబాలు ఒప్పుకోలేదు. ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశమే లేదు. అప్పటికి సీతాదేవి పెళ్ళి అయి ఉండడం కూడా ఇంకో అడ్డంకిగా మారింది. అందుకే ఈ సమస్యల్ని తప్పించుకోవడానికి మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవచ్చని లాయర్ల సలహాతో ఇస్లాం మతంలోకి మారింది సీతాదేవి. ఇటు ఇస్లాం మతం స్వీకరించి దాని ప్రకారం ఉయ్యూరు రాజా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ హిందూ మతాన్ని స్వీకరించి 1943లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వ్యవహారంలో బ్రిటిష్ వైస్రాయ్ నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి. అయినా వాళ్ళని కూడా ఎదిరించి మరీ ఈ పెళ్లి చేసుకున్నారు. అయితే దానికోసం వీళ్ళు ఒక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సి వచ్చింది. అదేమిటంటే రాజ్యానికి వారసుడు మొదటి భార్య శాంతాదేవి కొడుకు అవుతాడు, కానీ సీతాదేవికి పుట్టబోయే సంతానానికి ఆ అవకాశం లేదు. అంతేకాదు, రెండో భార్య కాబట్టి సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అప్పట్లో రాజ్యాల్లోని మహారాణులను ప్రోటోకాల్ ప్రకారం హర్ హైనెస్ అని పిలిచేవాళ్ళు. కానీ సీతాదేవికి మాత్రం ఆ పిలుపు వాడకూడదని ఓ రూల్ పెట్టారు. ఇక అక్కడి నుంచి రాణి సీతాదేవి విలాసవంతమైన జీవితం మొదలైంది. ఆమె ఆడంబరాలకు బ్రిటిష్ వైస్రాయ్ల భార్యలు కూడా కుళ్ళుకునేవాళ్ళట. ప్రపంచమంతా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి విపరీతంగా డబ్బు ఖర్చు చేయడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కాలంలోనే కేవలం అమెరికా పర్యటనల కోసమే $10 మిలియన్ల ఖర్చు పెట్టారంటే ఆ లగ్జరీ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఇక భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముందే స్వతంత్ర రాజ్యాలకు కాలం చెల్లిపోయిందని అర్థమైంది రాణి సీతాదేవికి. అందుకే తన మకాం మొనాకోలోని మాంటికార్లోకి మార్చేశారు. అప్పటికే మాంటికార్లో సిటీ విలాసవంతమైన జీవితాలకు, క్యాసినో సహా ఎన్నో రకాల ఆటలకు కేంద్రంగా ఉండేది. అక్కడే రేసు గుర్రాలు సహా ఎన్నో పందాలకు అలవాటు పడిన సీతాదేవి మన దేశానికి స్వాతంత్రం రావడం, సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఇక అక్కడే స్థిరపడ్డారు. మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందే బరోడా సంస్థానం నుంచి భారీగా డబ్బు, నగలు, ఆభరణాలు అక్కడికి తరలించారు. మాంటికార్లో తరలించిన ఆభరణాల్లో 4 ముత్యాల తివాచీలు, ప్రసిద్ధ బరోడా ముత్యాలతో తయారు చేసిన 7 తీగల నెక్లెస్లు ఉన్నాయి. అంతేకాదు విలువైన వజ్రాలు కూడా ఉన్నాయి. వీటి ఖరీదంతా కలిపితే అప్పట్లోనే కోట్లలో ఉండేదంట. ఇప్పటి లెక్కలు చెప్పాలంటే వేల కోట్లలో ఉంటుంది. మొనాకోలో స్థిరపడి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ను 1951లో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదాను తొలగించింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి సంస్థానాలకు అందుతున్న రాయితీల్ని కూడా ఆయన మొదటి భార్య సంతానానికి మాత్రమే దక్కుతాయంటూ ఆదేశాలు ఇచ్చింది. అంతే, దాంతో 1956లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ సీతాదేవికి విడాకులు ఇచ్చి ఇండియాకు వచ్చేశారు. కానీ స్వతంత్రానికి ముందే మొనాకోకి తరలించిన విలువైన సంపద మాత్రం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు సీతాదేవి. ఇక భారత ప్రభుత్వం ఆమెను మళ్ళీ భారతదేశంలో కాలు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది.
అందుకే ఇంకా తర్వాత ఆమె మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టలేదు. ఎప్పుడైనా బంధువుల్ని కలవాలనుకుంటే శ్రీలంకకి వచ్చి అక్కడే తన వాళ్ళని పిలిపించి మాట్లాడి తిరిగి వెళ్ళిపోయేది. తన దగ్గరున్న సంపద మొత్తాన్ని విలాసాల కోసమే ఖర్చు చేసినా ఇంకా 100 కోట్ల ఆస్తి మిగిలిపోయింది. సుమారు 73 ఏళ్ళు ఆమెకు నచ్చినట్టు చేశారు. హాయిగా జీవితాన్ని గడిపారు. అయితే ఆమె కొడుకు షాయాజీరావు గైక్వాడ్ 1985లో ఆత్మహత్య చేసుకోవడంతో బాగా కుంగిపోయారు సీతాదేవి.